వాకర్ పట్టుకొని మెల్లిగా నడిచి ఫ్లోర్ ఎలా ఉంది అనేది చూసుకొని వాకర్ పైననే బరువు పెట్టి మెల్లిగా కుర్చీని పెట్టుకొని కుర్చీలో కూర్చొని బాత్ చేయడం వల్ల మీకు ఎనర్జీ అనేది చాలా సేవ్ అవుతుంది. అలా చైర్ పెట్టుకొని బాత్ చేయడం వల్ల ఏంటంటే మీకు పడిపోయే అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అండ్ పడిపోరు కూడా. సో ఇప్పుడు ఇలా కూర్చున్న తర్వాత మీరు ముందుకి వంగి వాటర్ అవన్నీ తీసుకోవడం కష్టమవుతుంది కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని ఒక స్టూల్ అరేంజ్ చేసుకొని దానిపైన బకెట్ పెట్టుకొని అలా కూడా బాత్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్రష్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలానే వాకర్ హెల్ప్ తీసుకొని వాష్రూమ్లో వచ్చిన తర్వాత వాకర్ హెల్ప్తోనే నిల్చొని మీరు ముందుకు బెండ్ అవ్వకుండా వాకర్ని వీలైనంత దగ్గరగా జరుపుకొని అప్పుడు మీకు చేతికి అందే హైట్లో ఆ హైట్లో పెట్టుకొని అక్కడ నుంచి మీకు సోప్ కావాలంటే సోప్, బ్రష్ కావాలంటే బ్రష్ తీసుకొని వాటిని యూజ్ చేసుకొని మళ్ళీ అక్కడే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఈ హ్యాండ్ రైల్స్ మీకు ఇంట్లో లేకపోవచ్చు. ఇవి లేకపోయినా కూడా వాకర్ హెల్ప్ తోటి మీరు మీ పనులన్నీ చేసుకోవచ్చు. స్నానం చేయడం కానీ, వాష్రూమ్కి వెళ్ళడం కానీ అవన్నీ కూడా వాకర్ హెల్ప్ తోటి కూడా చేసుకోవచ్చు.